మహాదేవుడు స్వయంభూవుగా వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రసిద్ధ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ అనునిత్యం శ్రీ మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం జరుగుతుంది. అటువంటి భస్మాభిషేకాన్ని అందరూ అక్కడి దాకా వెళ్ళి కన్నులారా వీక్షించలేకపోవచ్చు. కానీ అటువంటి అదృష్ట భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదికపై మనకి కలుగుతోంది. ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్న ఉత్సవాల్లో భాగంగా ఈనాడు మనం మహాభస్మాభిషేకం నిర్వహించుకోబోతున్నాం. నిండు పున్నమి వెలుగులలో భక్తులను అనుగ్రహించిన ఆ మహాదేవుడు నేడు మహాభస్మాభిషేకం జరిపించుకోనున్నాడు. ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళేశ్వరుణ్ణి అభిషేకించిన భస్మంతో ఈనాడు వేదికపై మహాభస్మాభిషేకం జరగనుంది. ఆ వైభవాన్ని ప్రతి ఒక్కరూ కన్నులారా దర్శించండి. దర్శించడమే కాదు, భక్తులే స్వయంగా దర్శించుకునే విధంగా ప్రతి చౌకీపైన భస్మాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అర్చకులు సూచించిన విధంగా భక్తులందరూ స్వయంగా కోటి భస్మార్చనలో పాల్గొనవచ్చు. మహాభస్మాభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. విభూతి పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైందట. విభూతి ధరించిన వాళ్ళని అనుక్షణం పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటారట. సకల నరక బాధలు, దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడింది. పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద భస్మార్చన జరగబోతోంది. ఇది పూజలో భాగంగా జరిగేటువంటి హారతుల కార్యక్రమం. ఎవరు దీపాలు వెలిగించొద్దు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా గట్టిగా రావాలమ్మా. కోటి కంఠాలన్నీ కూడాను ఆ పరమశివుణ్ణి కీర్తించాలి. చేతులు పైకెత్తి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ గట్టిగా చెబుదామమ్మా. శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఆ విశేషమైన భస్మాభిషేకాన్ని అందరూ కూడా తిలకించండి అమ్మా. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గర జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అభిషేకం మన కళ్ళ ముందు ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడే ప్రత్యక్షమై ఆ దర్శనాన్ని మనకిచ్చినట్టుగా భావించండి. ఆ భస్మాభిషేకాన్ని తిలకిద్దాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. వేదవాతస్య వర్తనే మురోరుస్వస్య బృహతః వేదాయే అత్యాసాదే శ్రీవేదపురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమసనంతదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. ధేనుర్వాగస్మానపసుష్టుదైతో అయం ముహూర్తస్వ ముహూర్తో అస్తు. ఏతత్స్వ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః.
శచీపురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః శుభమస్తు ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామి వినియోగః అందరూ కూడా ప్రాణాయామం చేయండమ్మా. కుడి చేత్తో ముక్కు పట్టుకోండి. ప్రాణాయామం రాని వాళ్ళు ఓంకారాన్ని 5 మార్లు మనస్సులో స్మరించండమ్మా. ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేయండమ్మా. మమ యజమానస్య ఉపాత్తు దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే జోమనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే అస్మిన్ కోటిదీపోత్సవ యజ్ఞ ప్రాంగణే పరమేశ్వర సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాః ప్రతిపచ్ఛాయాం తిథౌ బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్య. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చెయ్యండమ్మా. విశేషమైన భస్మాభిషేకాన్ని మనం పరమేశ్వరుడికి అర్చిస్తూ ఉన్నాం, అభిషేకిస్తూ ఉన్నాం. అది ఎన్నో జన్మల పుణ్య సుకృతం చేత, పూర్వజన్మ సుకృతం చేత మనకు కలిగింది. ఆ భస్మాభిషేకం మీకు కూడా అందరికీ భస్మాన్ని అందించారు. మీ ముందు కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ భస్మాభిషేకం ప్రారంభమైనప్పుడు ఈ భస్మాభిషేకాన్ని తిలకిస్తూ మీరు కూడా మీ వద్దనున్న భస్మాన్ని పరమేశ్వరుడిపై అభిషేకిస్తూ ఉండండి. ఇక్కడ అభిషేకించిన భస్మం అభిషేకం తరువాత మీ అందరిపైన శిరస్సు పైన ఆ పరమేశ్వరుడే స్వయంగా చల్లినట్టుగా చల్లుతారమ్మా. ఎవరు నించున్నా కూడా నా భస్మం తల మీద పడదు, తలపైన పడితేనే ఆ భస్మం వేసినటువంటి ఫలితం మనందరికీ వస్తుంది. మీకు తెలుసు కదా, ఎవరైనా అక్షతలు వేయాలన్నా, ఆశీర్వదించాలన్నా, వివాహంలో జీరకల్ల బెల్లం పెట్టాలన్నా ఇవన్నీ కూడాను శిరస్సుపై. అలా చిన్నప్పుడు కన్న ఆ మహాతల్లులు కూడాను ఆ శిరస్సుపైనే ఆ నూనెను వేస్తూ ఉంటారు, తైలాన్ని రాస్తూ ఉంటారు. అంటే శిరస్సుకు అంత ప్రధానం. ఆ భస్మం శిరస్సు పైన పడితేనే పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఎవ్వరూ నించోవద్దు. ఇక అందరూ కూడా ఒక్కసారి గోత్రాన్ని, మీ గోత్రాన్ని స్మరణ చేయండి అమ్మా. గోత్రస్య నామధేయస్య, మగవారి పేరు, భర్త పేరు స్మరణ చేయండి. మగవాళ్ళైతే మీ యొక్క నామాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకోండి. ధర్మపత్ని, భార్య పేరు కూడా చెప్పుకోండి అమ్మ. ఆడవాళ్ళు మీ పేర్లు చెప్పుకోండి అమ్మా. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః, పిల్లల పేర్లు చెప్పుకోండి. పుత్రస్య సపుత్రికస్య, మీ పెద్దవాళ్ల పేర్లు కూడా ఒక్కసారి స్మరణ చెయ్యండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మా అందరూ కూడాను. అస్మిన్ దేశే, అస్మిన్ రాష్ట్రే, అస్మిన్ పట్టణే, అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల వర్ష ఫల ప్రాప్త్యర్థం సకల సస్య సమృద్ధ్యర్థం అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కోటి దీపోత్సవ మహాయజ్ఞ శుభ సమయే యథాశక్తి పరమేశ్వర ప్రీత్యర్థం భస్మాభిషేచనం గరిష్యే. అందరూ కూడా ఒక్కసారి మీ చేత సంకల్పాన్ని చెప్పిస్తానమ్మా. గట్టిగా కంఠం ఎంతుందో అంత కంఠంతో సంకల్పాన్ని చెప్పాలి. పరమేశ్వరుడికి మీ సంకల్పం వినపడాలమ్మా. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య
ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం చింతిత చింతిత సకల విధ సకల విధ మనోవాంఛ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఫల సిద్ధ్యర్థం పరమేశ్వర పరమేశ్వర సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వ సర్వ అపమృత్యు అపమృత్యు పీడా పీడా పరిహారార్థం పరిహారార్థం దీర్ఘ దీర్ఘ ఆయుష్యాభి ఆయుష్యాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం కార్తీక మాస కార్తీక మాస కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ శుభ సమయే శుభ సమయే యథాశక్తి యథాశక్తి సంభవిద్రవ్యైః సంభవిద్రవ్యైః సంభవిత్యుపచారైః ఉపచారైః భస్మాభిషేచనో భస్మాభిషేచనో అహం కరిష్యే కరిష్యే. మా శిరస్సు వంచి చేతులు జోడించి పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. భస్మాభిషేచనం కరిష్యే ఏషాం ప్రథమతః మహాగణపతి ప్రార్థనం కరిష్యే. అందరూ కూడా మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థన చేయండి అమ్మా. ముందుగా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నో దివ్యసేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. మహాగణపతి ప్రసాదేన లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధ్యానం పరమేశ్వరుణ్ణి చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయండి అమ్మా. చేతులు పైకెత్తాలి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. కళ్ళు మూసుకొని తదేకమైన మనస్సుతో ఆ మనస్సులో పరమేశ్వరుడు కనిపించాలి. దేహో దేవాలయ ప్రోక్తం అన్నారు. దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన. జీవుడు దైవంగా మన లోపల సనాతనంగా ఉన్నాడు. ఆ మనస్సులో పరమేశ్వరుని దర్శించాలి. చేతులు పైకెత్తి కైలాసగిరులు కనిపించాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం భాషుం చ ఘంటాం ప్రళయహుతమహో సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి పార్వతీశం నమామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. మా డమరుక ధ్వనులు చేస్తూ నమస్కారం చేయండి. బోలా శంకర భగవానికి. గట్టిగా కాశీ విశ్వనాథ భగవానికి. ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి. కోటి దీపోత్సవ కోటిలింగేశ్వర భగవానికి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. శ్రీశైల మల్లికార్జున స్వామికి. ఓం సద్యోజాతం ప్రపద్యామిత్యావాహనం సమర్పయామి. మహానుభావుడు ఆదిదేవుడు మహాదేవుడు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనేటువంటి పంచకృత్యములు చేయగలిగినటువంటి ఏకైక మహాదేవదేవునికి దివ్యమైనటువంటి మహోన్నతమైన ఆనందకరమైన నయనానందకరంగా జరుగుతున్నటువంటి దివ్యమైనటువంటి భస్మాభిషేకం. అవంతికా దేశమని 18 పురాణాలలో వర్ణించే పుణ్యమైనటువంటి ప్రదేశమే ఈనాడు ఉజ్జయిని. ఆ ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి భస్మంతో స్వామివారికి అభిషేకం. భస్మభూషితాంగుడు ఆయన. భస్మం అంటేనే విభూతి, విభూతి అంటేనే ఐశ్వర్యం, ఐశ్వర్యము అంటే ధనం ఐశ్వర్యం, ధాన్యం ఐశ్వర్యం, సంతానం ఐశ్వర్యం, విద్య ఐశ్వర్యం, మంచి భావనలు ఐశ్వర్యం, జయం ఐశ్వర్యం. ఇన్ని ఐశ్వర్యములు మనకు ప్రదానం చేయగలిగినటువంటి ఏకైక మహాదేవదేవునికి భస్మాభిషేకం మహామంత్రములతో. అందరూ ఒక్కసారి ప్రారంభమవుతున్నది. కరతాళ ధ్వనులు చేయండి. హర 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 మహాదేవ.
వేద మంత్రములు ప్రారంభమవుతున్నాయి. నమః దాదర శివనమ శివం బభోవలే ధనుః శివాజరం జాజాత భగజానోరుద్రమణయ జాతే రుద్రశివాధనో రఘోరాపాపకాశినే పరానస్తనువాసం తపజాగరుషం తావిరాగధైః జానశం గరుడం దహస్తే వివర్ధస్తవే శివాంగరిత్రదాంగరుమాహివం ధే పురుణం శివేన వరధాత్మాగిరిణాశ్చావధామసే యథా సర్వమిశ్చగలక్ష్మకం సుమనాసదో అధ్యవోజనరి భక్తా ప్రథమో దైవ్యాభిషగో అహేగోశ్చ ధర్మాన్ జంభయం ధర్మ సజాతధాన్యః అసౌయస్తామ్రో అరుణముదభ్రస్వమంగళః జయతే వాగం రుద్ర అభిదో దక్షశ్రిగా సహస్రో సాగం హేళ ధీమహే అసంజో ప్రసర్పది నీలగ్రీవో విలోహితః కుతైనం గోపా దృఢన్న దృఢన్నదహార్యః కుతైనం విశ్వభూతాని ధృష్టోర్ణజాతినః తమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేరుషే అథోరే అస్య షట్వారోహం దేభ్యో కరన్నమః సముంచదన్వనస్సముభయోరార్మియోర్జా కాశ్చ దేహస్సయుషవపరాతా భగవో భవ అవదత్యదనుస్వముగ్ధహస్రాక్షజతే శుభే నిధేర్యశల్యానాముభాజవో నస్సుమనా భవ విద్యం తనుక్కవర్ధినో విశల్యో భానభాగం వద అనేరన్నశ్చేదమాభురశ్చ నిధక్కతిః జాతే ధర్మేరష్టమహస్తే బభూవతే తనుః తజాస్మాన్ విశ్వరస్వమరక్ష్మజా పరిభుజా నమస్తే అస్మాయుధాజానాతదాయ దృష్ణవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్వ విశ్వదః అథో దేహులిస్తవారే అస్మాన్నిదేహితో శంభవే నమః నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాధర్మేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యవాహవే సేనాన్యేభిషాచపతయే నమో నమో భక్తేభ్యో హరి మహాదేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అర్చనలో సమస్తమైనటువంటి పాపములు తొలగిపోవడానికి అఖండమైనటువంటి భస్మాభిషేకం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. 3 నేత్రములు కలిగినటువంటి మహానుభావుడు, లోకములన్నింటినీ శాసింపగలిగినటువంటి మహానుభావుడు, మరువలేని మరపురాని అద్భుతమైనటువంటి ఆనందకరమైన నయనానందకరమైనటువంటి సన్నివేశం, సామాన్యులు కూడా ఆనందించేటువంటి సన్నివేశం. భగవంతుడు మహాపరమశివుడు భక్తుల పాలిట వరములై మహానుభావుడు వెలుగొందుతున్నారు. పుణ్యమైనటువంటి స్వామివారికి మహాభస్మాభిషేకాన్ని ఈనాడు అత్యద్భుతంగా ఆనందకరంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నమక చమకాలతో స్వామివారిని అర్చన చేస్తున్నారు. వేద విహితమైనటువంటి కర్మలతో అభిషేకం చేస్తున్నారు. స్వామివారికి ఆవు పాలు ఆవు పెరిగే కాదు, స్వామివారికి భస్మాభిషేకం కూడా ఇష్టమే. ఒంటి నిండా మహానుభావుడు ఆ విభూతిని రాసుకుంటాడు. సమస్తమైనటువంటి అమంగళములన్నీ తొలగించగలిగినటువంటి మంగళ స్వరూపుడు పరమేశ్వరుడు. మంగళ స్వరూపుడై మనందరినీ రక్షించేటువంటి వాడై ఈనాడు ఉజ్జయిని నుంచి స్వామివారు ఇక్కడికి విచ్చేశారు. కైలాసము మీద నుంచి స్వామివారు ఇక్కడికి విచ్చేశారు. హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామివారికి దివ్యమైనటువంటి పరమ పావనమైన వేద మహామంత్రాలు, ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి మంత్రాలు, సమస్త పాప హరణాలు, జగతికి జాగృతాలు, దివ్య తేజోమయాలు,
మహోన్నతమైనటువంటి స్వామి వారి యొక్క దివ్య మహోన్నత స్వామి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనేటువంటి పంచకృత్యములు నెరవేర్చగలిగినటువంటి మహానుభావునికి ఆనందకరంగా ఈనాడు కైలాసంలో ఏ విధంగా చండీశ్వర భృంగీశ్వర నందీశ్వరులు మహాదేవందేవంతరులు కూడా ఏ విధంగా అభిషేకం చేస్తారో అలాంటి అభిషేకాలు ఈనాడు ఇక్కడ వేదమంత్రంతో వేద విహితంగా అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతుడు ఆయన, వామదేవుడు ఆయన, అఘోరుడు ఆయన, తత్పురుషుడు ఆయన, ఈశానుడు ఆయన, సకల దేవతా స్వరూపమై మహానుభావుడు ఈనాడు మనందరికీ ప్రత్యక్షమవుతున్నాడు. స్వామి వేద మంత్ర విహితంగా స్వామి వారిని ఆరాధిస్తూ ఉన్నారు. మహాభస్మంతో స్వామి వారిని అర్చన చేస్తూ ఉన్నారు. ఈశ్వరునికి అభిషేక ప్రియుడు ఈశ్వరుడు. స్వామివారికి ఆనందకరంగా నమకం శమకం వేద విహితమైనటువంటి విధంగా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. స్వామివారికి మంగళ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు, మంగళకరుడైనటువంటి పరమేశ్వరుడు, భోగములను కలిగించేటువంటి పరమేశ్వరుడు, రోగములన్నిటినీ పోగొట్టగలిగినటువంటి దేవదేవుడు, మహాదేవుడు,
అట్టి పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కార్తీక మాసంలో అందరికీ లభ్యమవుతోంది. సత్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం మహానుభావుడు మంగళములనే ప్రసాదము చేసేటువంటి జ్యోతిర్మయుడైనటువంటి స్వామికి అద్భుతమైన ఘట్టానికి చేరుకున్నాం. ఈ యొక్క అనువాకం పూర్తయ్యే వరకు కూడా ఎవరి చేతులు కిందకి దిగొద్దు. అద్భుతమైన శబ్దాలు వస్తూ ఉండాలి. కైలాసం ఇక్కడికి దిగి రావాలి. ఆ పరమేశ్వరుడు స్వయంగా దిగొచ్చి భస్మాభిషేకం చేసుకోవాలి. గట్టిగా ఆ శబ్దాలు ఎప్పుడు ఆ మొత్తం మంత్రం అయ్యేసరికి ఓం శాంతి 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 అనే వరకు కూడా ఎవ్వరు ఓపికలు తగ్గద్దు. ఇంకా ఇంకా ఓపిక తెచ్చుకోవాలి. పరమాత్ముడే దిగొస్తే మన ఓపిక ఎంతైనా తెచ్చుకుంటాం కదా. చేతుల పైకి ఎత్తాలి. ఆ యొక్క శబ్దాలతో పాటుగా మన శబ్దాలు రావాలి. వాళ్ళకంటే ధీటుగా మన శబ్దాలు రావాలి. గట్టిగా బోలా శంకర భగవానికి, బోలా శంకర భగవానికి కొడుతూనే ఉండాలి. ఆపద్దమ్మా. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర హర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం
जाताय वै नमो नमः भवे भवे नादि भवे भवस्वम भवोद्धवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः बलभूतदमनाय नमः बलोन्मनाय नमः अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्कारः ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं మన శబ్దాలు మన యొక్క చేతులతో భక్తులు అండ బ్రహ్మాండ కోటి చేతులతో చేద్దాం గట్టిగా హర హర శంకర గట్టిగా హర హర శంకర పైకెత్తాలి చేతులు హర హర శంకర హర హర శంకర శివ శివ శంకర శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర బోలా శంకర భగవానికి కాశీ విశ్వనాథ భగవానికి ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై మా మీ యొక్క పాపాలన్నీ కూడా భస్మైపోయాయమ్మా పుణ్యాలు మాత్రమే మిగిలాయి అఖండ పుణ్యాలన్నీ వచ్చేసాయి అద్భుతమైన పుణ్యాలతో పరమేశ్వర అనుగ్రహం కలిగి సమస్త సుఖాలతో అష్టైశ్వర్యాలతో మనమే కాదు మన వీక్షణ ద్వారా టీవీ వీక్షణ ద్వారా వీక్షిస్తున్న ప్రపంచమంతా ఉన్న భక్తులందరికీ కూడాను ఈ పరమేశ్వర అనుగ్రహం కలిగి భస్మాభిషేక ఫలితం కలిగి లోకా సమస్త సుఖినో భవంతు అందరూ అనండి లోకా సమస్త సుఖినో భవంతు గట్టిగా అనాలి సర్వే జనా సుఖినో భవంతు గట్టిగా సర్వే జనా సుఖినో భవంతు బోలా శంకర భగవానికి పరమేశ్వరుడు మహాదేవదేవుడై సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనేటువంటి పంచకృత్యములు చేస్తూ సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానమనేటువంటి పంచముఖములతో ప్రకాశించి అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చి సకల పాపములన్నీ తొలగించగలిగినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగములలో అత్యుత్తమమై శ్రేష్టమై 18 పురాణములలో అవంతికాని పేరు కలిగినటువంటి మహాపట్టణంగా భోజరాజు ఏలినటువంటి మహానగరంగా కాళిదాసుని కవికుల గురువుగా తీర్చినటువంటి అమ్మవారి చిహ్నంగా వరాహ మిహిరుడు జన్మించినటువంటి పుణ్యమైనటువంటి ఖగోళ శాస్త్ర వేత్తగా ప్రఖ్యాతి వహించినటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రంలో వెలిసిన ఉజ్జయినిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈనాడు ఇక్కడకు విచ్చేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భస్మ అభిషేకాన్ని ఈనాడు కన్నులార సందర్శిస్తున్నారు. స్వామివారికి దివ్యమైనటువంటి హారతి అందుకోండి, స్వామివారికి మంగళ నీరాజనాన్ని అందుకోండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆనంద తరంగాలతో హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, 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 నమ శివాయ. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ, మహాదేవ, మహాదేవ. హారతి ఎత్తుకోండి. స్వామివారి మంగళ నీరాజనం. మహాకాళి మహాకాళేశ్వరుని మంగళ నీరాజనం.
సమస్త పాపములన్నీ తొలగించేటువంటి మహాదేవుడు, ఐశ్వర్యములను కలిగించేటువంటి దేవదేవుడు, ఆనందాన్ని పెంపొందింపజేసేటువంటి దేవదేవుడు, సకల శుభములను పెంపొందింపజేసేటువంటి దేవదేవుడు, మహాదేవుని యొక్క దివ్యమైనటువంటి హారతి మంగళ నీరాజనం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి మమ్మల్ని కాపాడు తండ్రి, ఏ శంకర భక్త వశంకర, మా పాపాలన్నిటినీ పోగొట్టి ఆనందాన్ని కలిగించి సుఖాలను పెంపొందింపజేయి స్వామి మహానుభావ. కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ స్వామి వారికి దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని పూర్తయింది. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ. శాంతం పద్మాసనస్థం. అమ్మ అందరూ కూడా ఒక్కసారి పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. ఈరోజు పరమాద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమాన్ని తిలకించారు. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరుడి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా పరమ పవిత్రంగా విశేషంగా జరుగుతుందమ్మా. అక్కడ మాత్రమే మనం దర్శించుకోగలం. ఆ యొక్క దర్శనాన్ని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన కోటి దీపోత్సవ భక్తులందరికీ కూడా కలిగింది. ఆ అనుగ్రహం చేతనే పోయిన సంవత్సరము ఈ సంవత్సరం కూడాను ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గర నుంచే భస్మం మనకి రావడం, ఆ భస్మంతో భస్మాభిషేకాన్ని మీకు స్వయంగా అక్కడికే వెళ్ళి చేసినంత ఫలితాన్ని పరమేశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడు తలుచుకుంటే దేనికి కుదమమ్మ, బోలాశంకరుడు ఆయన తలుచుకొని మనందరికీ కూడా ప్రసాదించడం. ఉజ్జయిని మహాకాళి భస్మంతోనే విశేషంగా ఇక్కడ భస్మాభిషేకం జరిగింది. ఆ భస్మ ప్రసాదాన్ని పరమేశ్వరుడే మీ మీద చల్లినట్టుగా అందరి మీద చల్లుతారమ్మా. ఎవ్వరు చేతులెత్తి మాకు ఇవ్వండి, అది తలపైన మాత్రమే పడాలి, చేతులకి కాళ్ళకి ఇవ్వద్దు, అలా మంచిది కాదు. కాబట్టి శిరస్సు కొంచెం వంచి ఉండాలి, ఇలా శిరస్సు పైన పడాలి. తల ఎత్తితే కళ్ళలో పడుతుంది, అది కూడా ప్రమాదం తల్లి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ కూడాను తల పైకెత్తుండద్దు. అలాగే శిరస్సు వంచి ఆ యొక్క భస్మం శిరస్సు పైన పడేటువంటి ప్రయత్నం చేయండి. అందరిపైన చల్లిచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే మహావిశేషమైన భస్మాభిషేకం అత్యంత వైభవపేతంగా జరిగింది. మరి కొద్ది క్షణాల్లో గజవాహన సేవ, ఆ యొక్క వాహన సేవపై ఆది దంపతులు వస్తూ ఉన్నారమ్మా. భస్మాభిషేక ప్రాంగణంలో ఒక్కసారి మన ప్రాంగణం అంతా నిశ్శబ్దంతో ఉండి ముక్త కంఠంతో 5 సార్లు ఓం నమః శివాయ చెప్పాలి. మనకు ఆ యొక్క ఆడియో ద్వారా కూడా కాదు, మన కంఠాలే. ఈ భాగ్యనగరం ఏమిటి, 14 లోకాలు వినపడాలి. ఎంత గట్టిగా చెబుతారో చూద్దాం. కంఠం బాగా రావాలి, చేతులు పైకెత్తాలి, ఉజ్జయినికి వినిపించాలి, కాశీకి వినిపించాలి, కైలాసానికి కూడా వినిపించాలమ్మా. చేతులు పైకెత్తండి గట్టిగా. మన ఓం నమః శివాయే మొత్తం గట్టిగా రావాలి, ప్రాంగణం అంతా దద్దరిల్లిపోవాలి. పరమేశ్వర అనుగ్రహం కలిగిందా అన్నట్టుగా ఉండాలి. మొదలెడదామమ్మా. 5 మార్లు గట్టిగా చెప్పాలి, కంఠం ఎవరు దాచుకోవద్దు. ఓం నమః శివాయ చెప్పండి. ఇంకా గట్టిగా చెబుతారు, ఓం నమః శివాయ. హలో, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 5వ మారు గట్టిగా చెప్పండి అమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
బోలా శంకర భగవానికి, కాశీ విశ్వనాథ భగవానికి. మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి అమ్మా.